హాయ్! మా పోలాండ్ ట్రిప్‌లో ఈరోజు డే 2. సో, మేము ఈరోజు కాస్ప్రోవి బీచ్‌కి వెళ్ళాలి. అక్కడ కేబుల్ కార్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి. ఇదొచ్చేసి కుజినిస్ అనే ఏరియాలో ఉంది. తత్రా మౌంటైన్స్‌లో ఉన్న కాస్ప్రోవి బీచ్ అనే ప్లేస్‌కి వెళ్తుంది ఆ కేబుల్ కారు. మంచు కొండల్లోకి వెళ్తున్నాం కాబట్టి కంపల్సరీగా 3 లేయర్స్ అయితే వేసుకుంటున్నాము. టాపు, బాటమ్ కంపల్సరీ థర్మల్స్ వేసుకున్నాము. వీటిపైన ఇంకో వింటర్ జాకెట్ కూడా వేసుకుంటాను. విల్లా క్యానస్ రిసార్ట్‌లో మేముంటున్న రూమ్‌లోంచి బాల్కనీ వ్యూ అయితే ఇలా ఉంది. ఎటు చూసినా గానీ ఫుల్ స్నోతో అంతా వైట్‌గానే ఉంది. రోడ్లు, బిల్డింగ్లు, కుర్చీలు అన్నీ కూడా స్నోతో ఫుల్‌గా వైట్‌గా కవర్ అయిపోయాయి. ఈరోజు పోలాండ్ ట్రిప్‌లో డే 2 అనమాట. మార్నింగ్ 7:30 కల్లా రెడీ అయిపోయాము. 7కి ఇక్కడ మాకు రిసార్ట్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. అన్‌లిమిటెడ్ బఫే ఉంటుంది. 10:30 కల్లా మేము కాస్ప్రోవి బీచ్‌కి వెళ్ళడానికి కేబుల్ కార్ ఎక్కాలి. క్రిస్మస్ సీజన్ కాబట్టి కేబుల్ కార్ మేము ముందుగానే బుక్ చేసుకున్నాము పోలాండ్‌కి రాకముందే. మనం వెళ్ళాల్సిన డేట్ కన్నా 3 డేస్ ముందే కేబుల్ కార్ బుకింగ్ అయితే ఓపెన్ అవుతుంది. పెద్ద క్యూని అవాయిడ్ చేయాలంటే ఆన్లైన్ బుకింగే బెస్ట్ ఆప్షన్. విల్లా కేనస్ రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇప్పుడే వచ్చాము. ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. రకరకాల బ్రెడ్లు, ఇలా డెకరేట్ చేసిన ఎగ్స్, ఇంకా ఇక్కడ వచ్చేసి రా మీట్ కూడా ఉంది. ఇంకా కొన్ని కెచప్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో కుక్డ్ మీట్ ఉంది. మేము అన్నీ అయితే ట్రై చేయలేదు. కొన్ని మాకు తెలిసిన ఐటమ్స్ మాత్రమే తిన్నాము. ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకా మిక్స్డ్ ఫ్లేవర్స్తో చాలా రకాల యోగర్ట్స్ ఉన్నాయి. ఇవైతే నాకు బాగా నచ్చాయి. ఇంకా ఇక్కడ కాఫీ మిషన్ ఉంది. ఇంకా ఇక్కడ కొన్ని ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్, యాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఉన్నాయి. లోపల అంబియన్స్ అయితే ఇలా ఉంది. ఇంకా ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి హెల్దీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. క్రోసెంట్స్, కొన్ని స్వీట్స్, ఇంకా ఇక్కడ కొన్ని జామ్స్ ఉన్నాయి, రకరకాల జామ్లు. ఇవి వచ్చేసి ముస్లీ ప్రిపరేషన్కి. ఇంకా కొన్ని సాలెడ్స్ ఉన్నాయి. వీటిల్లో కొన్ని అయితే ట్రై చేసాము, అన్నీ మేము ట్రై చేయలేదు. ఆఫ్టర్నూన్ వరకు ఆకలేయకుండా అయితే చూసుకునేదానికి బాగా ఫుల్గానే తిన్నాము. మేమైతే ఇవన్నీ పెట్టుకున్నాను నా ప్లేట్లో. ఎగ్స్ అయితే చూడ్డానికి బాగున్నాయి కానీ తినేదానికి అస్సలు బాగాలేవు. ఫ్రూట్స్ అయితే బాగున్నాయి. ఫ్రూట్స్ బాగా తీసుకుంటున్నాము హైడ్రేషన్గా ఉండడానికి. పైనాపిల్ కూడా ఉండింది ఇక్కడ. పైనాపిల్ అయితే చాలా పుల్లగా ఉండింది. దాని మీద నేను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని తిన్నాను. సాల్ట్ వేసుకొని తింటే బాగుండింది. బ్రెడ్తో ఒక శాండ్విచ్ లాగా చేసుకున్నాము. తర్వాత ఇలా ఒక ఫ్రూట్స్, ఆ ఫ్లేవర్డ్ యోగర్ట్స్ తీసుకున్నాము. అన్నీ కొంచెం కొంచెం తింటే అదే ఫుల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మనకి ఎంత కావాలో ఏం కావాలో మనమే పెట్టుకొని తినచ్చు. కాస్ట్ అంతా కూడా మనకి హోటల్ బడ్జెట్లోనే కవర్ అయిపోతుంది. ఈ మిక్స్డ్ ఫ్లేవర్ యోగర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్గా స్ట్రాబెర్రీ యోగర్ట్ నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని 8:30 కల్లా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలని మా ప్లాన్. హోటల్ నుంచి కుజినీస్కి ఎలా వెళ్ళాలో తెలియదు కాబట్టి ఇక్కడ మేము కార్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాము. మనకి ఊబర్, ఓలా ఎట్లాగో ఇక్కడ పోలాండ్లో బోల్ట్ కార్ యాప్స్ ఉన్నాయి. సో బోల్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని కాస్ప్రోవి బీచ్ గ్రౌండ్ స్టేషన్కి మేము ఉంటున్న హోటల్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటున్నాము. 78 పోలాండ్స్ అయితే చూపిస్తుంది బడ్జెట్లో, అంటే అప్రాక్సిమేట్గా 2000 రూపాయలు. సో ఇప్పుడు ఈ క్యాబ్ బుక్ చేసుకొని మేము కుజినీస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అన్ని ప్రైవేట్ బస్సెస్ కూడా అక్కడికి వెళ్తాయని. 15 పోలాండ్స్ పర్ పర్సన్కి. సో టోటల్ 13 పోలాండ్స్తో కంప్లీట్ అవుతుంది మా ఇద్దరికి. మాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. చాలా కంఫర్ట్గా ఉండింది క్యాబ్ సర్వీసు. మేముంటున్న హోటల్ నుంచి ఆ కుజినీస్ అనే ఏరియాకి అప్రాక్సిమేట్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. చాలామంది ఈ స్నోలోనే నడిచి కూడా వెళ్తున్నారు. వ్యూ చూడండి ఎంత బాగుందో బయట. ఫస్ట్ టైం కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. చాలా ఎగ్జైటెడ్గా ఉంది మాకైతే. మేము బుక్ చేసుకుంది 10:30కి.
సో మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. 8:30 కల్లా హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయాము. అక్కడికి రీచ్ అవ్వడానికి 9 అయింది. మేము ఇప్పుడే రీచ్ అయిపోయాము కుజినీస్ అనే ప్లేస్కి. ఇదే కాస్ప్రోవిచ్ కేబుల్ కార్ గ్రౌండ్ స్టేషన్. మేము బుక్ చేసుకున్న టైం కన్నా చాలా ముందుగానే వచ్చేసాము. 9 కల్లా రీచ్ అయిపోయాము. చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు ఈ టైంలో ఇక్కడ. సమ్మర్లో అయినా వింటర్లో అయినా సన్ గ్లాసెస్ అయితే కంపల్సరీగా క్యారీ చేయడం మంచిది. కళ్ళు కూడా సరిగ్గా ఓపెన్ చేయలేము అనమాట ఆ ఎండకి. అంత ఎండగా ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత. సో స్టైల్ కోసం ఒక్కటే కాదు, మన కళ్ళకి ప్రొటెక్షన్ కోసం కూడా సన్ గ్లాసెస్ అనేది ఇంపార్టెంట్. జకోపానీలో కేబుల్ కార్ ఎక్కడానికి కుజినీస్ అనే ఏరియాకి రావాలి. సెంట్రల్ స్టేషన్ నుంచి కూడా మనకి ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. చాలా బడ్జెట్ ప్రైస్లో ఉంటుంది. మేము క్రిస్మస్ డే రోజు ఈ కేబుల్ కార్కి వచ్చాము. ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారో. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అస్సలు జనాలే కనిపించలేదు. ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, రిటర్న్లో చూడండి ఎంత పెద్ద క్యూ ఉంటుందో ఇక్కడ. మేము బుక్ చేసుకుంది 10:30కి అయినా కూడా జనాలు చాలా తక్కువ ఉండడంతో సో మమ్మల్ని ఎర్లీగానే అలో చేశారు లోపలికి. ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్ చూపిస్తే లోపలికి అలో చేస్తారు. అదిగోండి చూసారా, అక్కడ కేబుల్ కార్ వస్తుంది ఆ రోప్ మీద. కుజినిస్ గ్రౌండ్ స్టేషన్ నుంచి కాస్ప్రోవిచ్ పీక్కి ఆల్మోస్ట్ 4 కిలోమీటర్ల కేబుల్ అయితే వేశారు. ఆ కేబుల్కి హ్యాంగ్ అయ్యి ఈ స్మాల్ బాక్స్ అయితే పైకి కిందకి మూవ్ అవుతుంది. దీంట్లో ఆల్మోస్ట్ 60 మంది వరకు ట్రావెల్ చేయొచ్చు. ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జైటెడ్గా ఉంది, అలాగే మాకు చాలా భయంగా కూడా ఉంది ఇది ఎక్కడానికి. ఇదిగోండి కేబుల్ కార్ ఇప్పుడే కుజినీస్లో ఉన్న గ్రౌండ్ స్టేషన్కి వస్తూ ఉంది. ఇది ఇక్కడ ఆగిన వెంటనే మనం వెళ్ళి ఎక్కేయడమే. దీంట్లో సీటింగ్ ఏమీ ఉండదు, అందరూ నిల్చుకోవడమే. ఒక స్మాల్ బెంచ్ లాగా అయితే ఉంటుంది, అది మేబీ ఓల్డ్ పీపుల్కి. కేబుల్ కార్ ఎక్కాక మధ్యలో ఇరుక్కోకుండా ముందు సైడ్ కానీ వెనక సైడ్ కానీ గ్లాస్ దగ్గర కనుక నిల్చుకునేదానికి ప్లేస్ వస్తే వ్యూ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. సో ఆ టెన్షన్తో గబగబా కేబుల్ కార్ అయితే ఎక్కేసాము. ఫస్ట్ ఒక ఎడ్జ్కి అయితే వెళ్ళిపోయి ఆ విండో దగ్గర నిల్చుకున్నాము. ఈ కేబుల్ కార్ గ్లాస్ అంతా స్నో ఫ్లేక్స్ అయితే స్టిక్ అయిపోయి ఉన్నాయి. అవన్నీ మా గ్లౌజ్ వేసుకున్న హ్యాండ్తో నీట్గా క్లీన్ చేసుకున్నాము, అట్లీస్ట్ కొంచెమైనా వ్యూ కనిపిస్తుందని. కేబుల్ కార్ పైకి వెళ్ళే కొద్దీ గ్లాస్ కొంచెం కొంచెం క్లియర్ అవుతూ ఉంది. వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా ఫారెస్ట్ ఏరియాలా ఉంది. మొత్తం పైన్ ట్రీస్ అన్నీ ఫుల్ స్నోతో కవర్ అయి ఉన్నాయి. ఇవే తత్రా మౌంటైన్స్. ఈ మౌంటైన్స్లోనే చూసారా ఒక వైట్ లైన్ లాగా ఉంది, అది ట్రెక్కింగ్ చేసే రోడ్లా ఉంది. అసలు ఇంత దూరం ఇంత హైట్లో ఈ కేబుల్స్ ఎలా వేశారా అని మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉండింది. ఈ కేబుల్ కార్ 60 మెంబర్స్ని ఎక్కించుకుని ఈ రోప్ మీద ఎలా హ్యాంగ్ అవుతుంది అని ఆశ్చర్యంతో పాటు ఇది ఒకవేళ పడిపోతే పరిస్థితి ఏంటి అనే భయం కూడా ఉంది మాలో. ఈ కేబుల్ కార్ లోపల చూడండి ఎంతమంది ఉన్నామో, 60 మెంబర్స్ ఉన్నాం. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇవన్నీ కూడా తత్రా మౌంటైన్సే. సమ్మర్లో ఫుల్ గ్రీనరీతో ఉండొచ్చేమో, వింటర్లో అయితే ట్రీస్ మౌంటైన్స్ అన్నీ కూడా స్నోతో కవర్ అయి ఉన్నాయి. ఎటు చూసినా ఫుల్ వైట్ అండ్ గ్రే. తత్రా మౌంటైన్స్లో కాస్ప్రోవిచ్ ఆల్మోస్ట్ 1987 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ కేబుల్ కారు 1936లో ఓపెన్ చేశారంట. ఆల్మోస్ట్ 85 సంవత్సరాలుగా ఈ కేబుల్ కార్ కంటిన్యూస్గా పైకి కిందకి వెళ్తూనే ఉంది. ఇక్కడ ఈ 4 కిలోమీటర్స్ డైరెక్ట్గా ఒకటే కేబుల్ కార్లో వెళ్ళలేము. మధ్యలో ఒక స్టేషన్ ఉంటుంది, అక్కడ ఆగి మళ్ళీ ఇంకో కేబుల్ కార్ ఎక్కాల్సి ఉంటుంది. రూట్ చాలా లాంగ్ ప్లస్ స్టీప్ కాబట్టి సేఫ్టీ, బ్యాలెన్స్ అండ్ వెదర్ కంట్రోల్ కోసం కేబుల్ కార్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేశారు. కుజినిస్ నుంచి మిడిల్ స్టాప్కి ఒక కేబుల్ కారు, మళ్ళీ మిడిల్ స్టాప్ నుంచి కాస్ప్రోవిచ్ పీక్కి ఇంకో కేబుల్ కారులో వెళ్ళాల్సి ఉంటుంది. మేమిప్పుడే కాస్ప్రోవిచ్ పీక్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము కేబుల్ కార్లో. పైకి వచ్చాకైతే వ్యూస్ చాలా బాగుంది. ఫుల్ ఎండగా కూడా ఉంది. ఈ స్వెటర్లు అసలు అనవసరం అనిపించింది పైకి వెళ్ళిన తర్వాత. అంత ఎండగా ఉంది మాకు పైన ఈ మంచు కొండల్లో కూడా. మౌంటైన్స్ పీక్కి రీచ్ అయ్యాక మేమైతే ఫుల్ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్గా ఉన్నాము. వ్యూ అయితే అంత బాగుంది. ఈ కేబుల్ కార్ చూడండి ఎంత స్లోగా వస్తుందో. ఇది కుజినిస్ గ్రౌండ్ స్టేషన్ నుంచి కాస్ప్రోవిచ్ పీక్ స్టేషన్కి వస్తుంది. స్లోగా వచ్చి ఆగుతుంది అనమాట. సో జనాలందరూ ఇందు లోపల ఉన్నారు.
చాలా స్లోగా వచ్చి ఈ స్టేషన్‌లో ఆగుతుంది. ఎవ్రీ 10 మినిట్స్‌కి మనకి ఇక్కడ కేబుల్ కార్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది కిందకి వెళ్ళాలనుకుంటే. మేమైతే టు అండ్ ఫ్రో టికెట్ తీసుకున్నాము. కేబుల్ కార్ టు అండ్ ఫ్రోకి మాకైతే 250 పోలాండ్స్ పడింది. అంటే మన ఇండియన్ రూపీస్‌లో రూ. 6,250 ఒక పర్సన్‌కి. ట్రెక్కింగ్ చేసి అడ్వెంచర్స్ చేసే వాళ్ళు తప్ప ఎవరూ రాలేని ఇంత మౌంటైన్స్ పైకి మనం ఈ కేబుల్ కార్‌లో రాగలిగాము. సో, ఇట్ ఈస్ టోటల్లీ వర్త్ అనమాట. లైఫ్‌లో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు ఇలాంటివి. ఈ మౌంటైన్స్ మీదకి వచ్చిన తర్వాత మనకి రిటర్న్ టైమ్ అంటూ ఏమీ లేదు. ఆ కేబుల్ కార్స్ ఎప్పుడైతే వన్స్ మనం ఈ మౌంటైన్స్ దగ్గరికి ఎంటర్ అయిన తర్వాత మనకి రిటర్న్ టైమ్ అంటూ ఏమీ ఉండదు. కేబుల్ కార్ లాస్ట్ ఎప్పుడైతే ఆపరేషన్‌లో ఉంటుందో ఆ లాస్ట్ కేబుల్ కార్‌కి కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఆఫ్టర్‌నూన్ వరకు ఇక్కడే స్పెండ్ చేసి ఆఫ్టర్‌నూన్ రిటర్న్ అవుదాం అనుకుంటున్నాము. అలా ఈ మంచు కొండల మీద స్మాల్ ట్రెక్కింగ్ లాగైతే నడుస్తూ వెళ్తున్నాము కొంచెం పైకి. పైకైతే వెళ్ళొచ్చు గానీ కిందకి వెళ్ళేటప్పుడైతే ఎక్కడ స్లిప్ అవుతుందా అని చాలా భయంగా ఉన్నింది. పోలాండ్‌లో జకోపనీలో తత్రా మౌంటైన్స్‌లో ఉన్న కాస్ప్రోవిచ్ పీక్‌కొచ్చాం కదా! వ్యూ అయితే ఇలా ఉంది. ఈ తత్రా మౌంటైన్స్ ఫుల్ స్నోతో కవర్ అయ్యి ఉన్నాయి. పైకి వచ్చాక అస్సలు చలి లేదు. ఎండ ఫుల్‌గా ఉన్నింది. వ్యూ కూడా చాలా క్లియర్‌గా ఉంది. కొంచేపు తర్వాత ఫుల్ ఫాగ్‌తో అసలు ఏమీ కనిపించకుండా ఇలా ఫుల్‌గా పొగమంచొచ్చేసింది. ఇంకా కొంచెం చాలా సేపటి తర్వాత ఈ ఫాగ్ అంతా కూడా క్లియర్ అయిపోయి మళ్ళీ క్లియర్ వ్యూ అయితే వచ్చింది. ఇక్కడ స్కీయింగ్‌కి పెద్ద సెటప్పే ఉంది. ఇది ఈరోజు క్రిస్మస్ సీజన్ అవ్వడం వల్ల అంతా క్లోజ్‌లో ఉన్నట్టుంది. కానీ కొంతమంది ఓన్‌గా స్కీయింగ్ చేస్తూ ఉన్నారిక్కడ. ఈ మంచు కొండల్లో ఇంత పీక్ పాయింట్‌లో కూడా వాళ్ళు భయం లేకుండా అలా స్కీయింగ్ చేస్తూ కిందకి వెళ్తూ ఉన్నారు. సరదాగా చూస్తూ ఉన్నాము. చాలా బావున్నింది. కొంచేపు తర్వాత మేము ఇంకా రిటర్న్ కేబుల్ కార్‌లో కిందకి రిటర్న్ అయిపోయాము. మా అదృష్టం ఏంటంటే మాకు రిటర్న్‌లో కూడా విండో దగ్గర నిల్చుకునేదానికి ప్లేస్ దొరికింది. సో, నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి కూడా వ్యూ మొత్తం కవర్ చేస్తామన్నమాట. అదిగోండి ఆ రోప్‌కి ఎడ్జ్‌లో కనిపిస్తుంది కదా! అదే టాప్ పాయింట్‌లో ఉన్న స్టేషను. అక్కడి నుంచి కేబుల్ కార్ అనేది ఈ కేబుల్ మీద జారుకుంటూ కిందకి వెళ్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ మిడిల్ స్టేషన్‌లో ఆగుతుంది. మళ్ళీ అక్కడ మనం కేబుల్ కార్ చేంజ్ అయ్యి కింద కుజినీస్‌కి వెళ్ళడానికి వేరే కేబుల్ కార్ ఎక్కాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది ఈ కేబుల్ కార్‌లో. 20 మినిట్స్ తెలియకుండా అయిపోతాయి ఈ వ్యూని అలా చూస్తూ ఉంటే. మేము కుజినీ స్టాప్‌కి కిందకి వెళ్తుంటే ఇక్కడ చూసారా ఇంకో కేబుల్ కారు కాస్ప్రోవిచ్ పీక్ పాయింట్‌కి వెళ్తుంది. చూడ్డానికి భలే ఉంది కదా! మేమైతే ఇప్పుడు మిడిల్ స్టాప్‌కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు కేబుల్ కార్ ఇక్కడ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ కూడా మాకు ఇక్కడ విండో ప్లేస్ దగ్గరే నిలబడుకునే దానికి ప్లేస్ వచ్చింది. మళ్ళీ కూడా మేము అదృష్టవంతులమే. ఎందుకంటే వ్యూ అంత బావుంటుంది. ఆ గ్లాస్ విండో దగ్గర నిల్చుకొని ఆ మౌంటైన్స్‌ని, ఆ స్నోని అలా చూస్తూ ఉంటే. సో, మీరెప్పుడైనా కేబుల్ కార్ ఎక్కితే డెఫినెట్‌గా విండో దగ్గర నిల్చుకునేదానికి ట్రై చేయండి. కూర్చోవద్దు. కూర్చునేది సీనియర్ సిటిజన్స్‌కి. మళ్ళీ కూర్చుంటే అది కూడా పోతుంది ఆ ప్లేస్ కూడా. సో, మిడిల్‌లో నిల్చుకోవడం కన్నా ఏదో ఒక గ్లాస్ దగ్గర ఏదో ఒక సైడ్ నిల్చుకుంటే మనకి బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. సో, మా కేబుల్ కార్ జర్నీ అయితే అలా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. చాలా హ్యాపీగా ఉన్నాము. ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. మీరెప్పుడైనా పోలాండ్‌కి వెళ్తే ఈ కేబుల్ కార్‌నైతే డెఫినెట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయండి. చాలా బావుంది. అదృష్టం అంటే మాదే ఫ్రెండ్స్. 60 మందికి కాస్ప్రోవిచ్ కేబుల్ కార్‌లో కూడా మాకు విండో సీట్ దొరికింది. ప్లస్ ఇక్కడ చూసారంటే చూడండి క్యూ ఎంత ఉందో. మేము వచ్చినప్పుడు ఒక్క పురుగు కూడా లేదు ఈడ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద క్యూ ఉందో. అదృష్టం అంటే నాతో ఉన్నోళ్ళే ఫ్రెండ్స్. మొత్తానికి మా ఆయన అదృష్టవంతుడు. సో, మేమింకా రిటర్న్ సెంట్రల్‌కి వెళ్తున్నాము. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసుకొని నెక్స్ట్ వేరే ప్లేస్ ఎక్స్‌ప్లోర్ చేయడానికని. రిటర్న్‌లో అయితే ప్రైవేట్ బస్‌లోనే వెళ్ళాము. 5 పోలాండ్స్‌తో అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయాక సెంట్రల్ స్టేషన్ నుంచి ఒక ప్రైవేట్ బస్‌లో చాలామంది వెళ్తుంటే ఒకతన్ని అడిగితే ఇది మాస్కీ ఓకే లేక్‌కి వెళ్తుంది అని చూపించారు. సో, మేము కూడా ఆ లేక్ చూద్దామని ఆ బస్ ఎక్కాము.
పర్ పర్సన్ 15 పోలాండ్స్ అయితే తీసుకున్నారనమాట. ఆ మాస్కి ఓకే లేక్ దగ్గరికి వెళ్ళడానికి. మేమింకా లేక్ దగ్గర వరకు వెళ్తుందనుకున్నాము. కానీ జస్ట్ ఎంట్రన్స్ వరకు వెళ్ళింది. అక్కడి నుంచి లోపల మనం ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ వెళ్ళాలి. క్యాష్ అయితే కంపల్సరీగా క్యారీ చేయాలి పోలాండ్‌లో. అన్ని దగ్గరలో మనకి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే యాక్సెప్ట్ చేయరు. మేమిప్పుడే ఏటీఎంలోంచి మనీ తీసుకున్నాము. ఇవే పోలాండ్ రూపీస్. 50, 50, 100 పోలాండ్స్ అయితే తీసుకున్నాము ఎంట్రన్స్ టికెట్ కోసం. ఇక్కడ ఎంట్రన్స్‌లో మనము 11 పోలాండ్స్ పెట్టి ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాము. ఆ మాస్కి ఓకే లేక్‌కి వెళ్ళడానికి. లోపల ఏముంటుంది అని అడిగితే నేచర్ ఉంటుంది అని చెప్పారు. సో చూద్దాము ఎలా ఉంటుందో. అక్కడ కొంచెం దూరం నడిచిన తర్వాత అర్థమైంది లేక్ అయితే దగ్గరలో లేదు. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలని. మాకు అప్పటికే ఓపిక లేదు. కానీ కొంచెం దూరమైనా నడుద్దామని ట్రై చేశాము. ఈ రోడ్డు చుట్టూ ఉన్న ఆ ట్రీస్ చాలా బాగున్నాయి. సో మేము నడిచినంత దూరం కొంచెం వెళ్ళాము. ఇంకా 10 కిలోమీటర్స్ వెళ్ళే ఓపిక అయితే మాకు లేదు. తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ యాక్చువల్‌గా హార్స్ రైడ్స్ ఉంటాయంట ఆ లేక్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఈరోజు క్రిస్మస్ వల్ల అవన్నీ కూడా లీవ్‌లో ఉన్నాయి. మళ్ళీ రేపు ఓపెన్ చేస్తారని చెప్పారు. సో రేపు ఇంక ఎర్లీ మార్నింగ్ మా ప్లాన్ అయితే ఈ మాస్కి ఓకే లేక్‌కి వెళ్ళాలి ఆ హార్స్ రైడింగ్‌లో. రిటర్న్ సెంట్రల్ స్టేషన్‌కి మళ్ళీ ప్రైవేట్ బస్‌లోనే వెళ్ళాము. పర్ పర్సన్ 15 పోలాండ్స్ పడింది మళ్ళీ. ఈ ప్లేస్ నుంచి సెంట్రల్‌కి వెళ్ళేసరికే ఈవినింగ్ 7 అయిపోయింది. ఇంకా హోటల్‌కి వెళ్ళి పనుకోవడమే. ఈరోజు ఆఫ్టర్‌నూన్ కూడా రెడ్ చిల్లీలో ఫుల్‌గా లంచ్ చేశాము. సో ఇంకా నాకు ఈవినింగ్ ఆకలి కూడా వేయలేదు. నైట్‌కి ఆన్‌లైన్‌లో కొంచెం ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము ఇండియన్ రెస్టారెంట్ నుంచి. సో మా డే 2 అయితే ఇలా కంప్లీట్ అయింది. డే 2 బడ్జెట్ చూస్తే మార్నింగ్ బోల్ట్ కార్‌కి 75 పోలాండ్స్, కేబుల్ కార్ టు అండ్ ఫ్రో ఇద్దరికి 500 పోలాండ్స్, ఇంకా కుజినీస్ నుంచి మేము సెంట్రల్‌కి రావడానికి బస్‌లో 10 పోలాండ్స్, నెక్స్ట్ సెంట్రల్ స్టాప్ నుంచి మాస్కి ఓకేకి బస్‌లో వెళ్ళడానికి 30 పోలాండ్స్, అక్కడ లోపల ఎంట్రన్స్ టికెట్‌కి 22 పోలాండ్స్, నెక్స్ట్ రిటర్న్ సెంట్రల్ స్టేషన్‌కి రావడానికి బస్‌లో ఇంకో 30 పోలాండ్స్, ఇలా టోటల్‌గా మాకు ఆల్మోస్ట్ 660 పోలాండ్స్ అయితే అయ్యాయి. ఫుడ్‌తో కలిపి 700 పోలాండ్స్ అయ్యాయి. మన ఇండియన్ రూపీస్‌లో 17,500 రూపీస్ అయితే అయ్యాయి. రేపైతే మేము మాస్కి ఓకే లేక్‌కి హార్సెస్ మీద అయితే వెళ్తాము. ఇదే మా ప్లాన్. డే 3 ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. బాయ్.